నేను ట్రెజరర్ మా కోశాధికారి కమిటీ వచ్చాను కమిటీ మెంబర్ వినయ్ ఇక్కడ వచ్చిన మన ప్రియతమ ఎంపీ ఈటెల రాజేందర్ గారికి ధన్యవాదాలు అన్న. ఇక్కడ 3 వాసవి నగర్లు మ్యాక్సిమం వాళ్ళు కూడా బయటేస్తాన మీరు గెలవాలని చెప్పి ఎవరు వచ్చినా రాకున్నా మీకు ఓటేసామని ఇక్కడ నుంచి. సో మాకు ఇక్కడ చాలా ఇంట్లో నుంచి డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది కనుక మీ కోటాలో మాకు పైప్ లైన్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం అన్న. ఈ 40 years కింద చేసిన రొటేషన్ లైన్ ఇప్పుడు 4 inch చేయాలన్న. మళ్ళీ ఇప్పుడు గంటమంది వాళ్ళు ఏమంటున్నారంటే 10,000 కట్టమంటున్నారు. ఓకే, ఇంటి మూడేసి కట్టుకుంటాం కానీ బయట వేసింది అనుకుంటాం కట్టుకోలేమన్నా. సో మీ బడ్జెట్లో మాకేమన్నా ఒక లైట్ శాంక్షన్ ఇస్తే బాగుంటుంది అన్న. మీ బడ్జెట్ నా బడ్జెట్ మన బడ్జెట్ ఎంపీ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఎంపీదైనా ఎమ్మెల్యేదైనా కంటోన్మెంట్దైనా ప్రజలు కట్టిన పనుల పైసలు మీ నాయకులు మేము ఏదో మమ్మల్ని పాలకులు వీళ్ళు ఎంపీలు పేరుండొచ్చు కానీ మేమంతా మీ డబ్బులకు కాపాడదాళ్ళం మాత్రమే గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, జస్ట్ వీఆర్ ద సర్వెంట్ టు స్టేట్. గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇట్లే ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడండి గుర్తు చేస్తున్నారు. ₹1 రాజేంద్ర గారు నేను అప్పుడు లేచి మిస్టర్ ముఖ్యమంత్రి క్యా సమझ रहे आप? Just you are the servant of state, you are not the owner of the state అని చెప్పారు. రాకాలు చెప్తున్నారు కానీ సర్వింగ్ ద నేషన్. మోడీ గారు ఎప్పుడు అంటారు చూసినా? మోడీ గారు ఎప్పుడు నేను ఇచ్చిన నేను యజమానులకు మాట్లాడు సేవ చేసే భాగ్యం కలిగించినట్టుగా భావిస్తాను. నేను కూడా అంతే ఉన్నాను. నేను మామూలు నేను ఉంటున్నా. నేను 3 నమ్ముకున్నాను. నేను ధర్మం నమ్ముకుంటాను. నేను ధర్మం నమ్ముకుంటా, ప్రజల్ని నమ్ముకుంటా, నేను శ్రమని నమ్ముకుంటా. ఈ 3 నమ్ముకుంటా. ఇక మీరు అందరూ భగవంతుని నమ్ముతారు కాబట్టి మీ శక్తి నాకు కూడా ఇంత తప్పుతుంది ఉంటాం. కాబట్టి మేము తప్పకుండా మేము వెంట ఉంటాం. అందువల్లనే కదా మాకు గట్టిగా మీరు ఎవరు రాకపోయినా అంటే 25 సంవత్సరాల నా చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది. ఈటల రాజేందర్ అంటూ ఎవరో ప్రతి ఒక్కరు ఊహించుకుంటారు కదా. ఇది ఏంటిదో నాకు సమయంలో చరిత్ర అంతా మీ గుండెలలో ఉంటాయి కదా. ఒక మాట ఎప్పటికీ అందరు గుర్తున్నారు ఏం లేదు. అట్లాగే ఇప్పుడే అన్నాడు కదా 4 లక్షల బ్యాటరీ కుక్కడికి వచ్చిందా? మాకు ఎంతగానో శక్తి ఉందా? నేను రీచ్ అయినా వచ్చిందా? ఖాళీల బట్టి ఎక్కడన్నా ఇంటికి వచ్చిందా? అసలు 70 లక్షల పాపులేషన్, 40 లక్షల ఓట్లు, సగం హైదరాబాదు. నేను 5 ఏళ్ళు వర్ష పెట్టి తినడం మీ ఇళ్ళకు రాలేదు. మీరు నా 20-25 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి మీరు ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని కేసుకోవాలి, దీన్ని అనుకున్నారు కాబట్టి ఓట్లు పడే తప్ప మా ఇంటి మనిషి ఉన్నాడని చెప్పి కాబట్టి పడే తప్ప లేకపోతే ఎవరు వచ్చి అడుగుతూ ఓట్లు పడితే 4 లక్షలు పడతాయి. అత్తే అట్లా గెలవాలి. మీరు దానికి గుర్తింపుగా మీరు ఇచ్చింది. నేను దాన్ని కాపాడుకోవాలి. నా మీద ఏ విశ్వాసాన్ని నమ్మకాన్ని మీరు పెట్టిండ్రు దాన్ని కాపాడుకునే ప్రయత్నం తప్పుడు చేయాలి. నేను ఒక్కనాడు కాకుండా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే ఈజ్ మండే ఫర్ మీ, దర్ ఇస్ నో సండే ఫర్ మీ. ఎవ్రీడే పని చేస్తూనే ఉంటాను, నిరంతరంగా చేస్తూనే ఉంటాను. నమస్కారం. చిన్న పనులకు ఏమన్నా వచ్చిన అందుబాటులో ఉంది కానీ